అర్మాడా అనే ఏలియన్ మన గ్రహం మీద దండయాత్ర చేశాడు. ఒక మానిస్టర్ తర్వాత ఇంకొక మానిస్టర్ వరుసగా దాడి చేయడంతో భూగ్రహం టైంతో వణికిపోయింది. ఈ కొత్త దాడిని ఎదిరించడానికి పవర్ రేంజర్స్ సూపర్ మెగా ఫోర్స్ గా మారడం కోసం లెజెండరీ రేంజర్స్ యొక్క శక్తులను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మా తండ్రి గారి ఎంపీరియర్ ఈ ఓటమిని తట్టుకోలేరు. ఇంకా ఎన్నిసార్లు ఈ పవర్ రేంజర్స్ మనల్ని పోడిస్తారు? ఉండండి చూద్దాం. అక్కడ ఉన్నది 5 రేంజర్స్ అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, ప్రతిసారి ఎందుకు ఓడిపోతున్నామని. నిజమే బాస్. ఇంకా మన చేతిలో చాలా రకాల ఉచ్చులున్నాయి బాస్. ఉచ్చులు చేతిలో పెట్టుకోవడం కాదు, వెంటనే విసరండి. ఆ పవర్ రేంజర్స్ ని అంతం చేయడమే నాకు కావాలి. ఓ, చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ ఇంజన్ ని ఒక్కసారి చూడు. దీని మీద ఉన్న ఫ్లేమ్స్ గుర్తులు. దీనికి ఫ్యూయల్ ఇంజెక్షన్ కూడా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ, మేము ఊరికే చూస్తున్నాం అంతే. మీ బండి చాలా అద్భుతంగా ఉంది. వేగంగానూ ఉంటుంది. నైస్ గేర్. మంచి ఆయన. ఏంటి మంచి ఆయన? అసలు ఆయన ఎవరో నీకు తెలుసా? అంటే సామ్రాయ్ పవర్ రేంజర్స్ లో ఉన్న మెంటోర్ జీనా. మెంటోర్ ఆగండి. Jake. Mega Force! Go Power Rangers! Go Power Rangers! Rangers ఎప్పటికీ Mega Force కలిసి వస్తుంది. ఎవరో దాడి చేస్తున్నారు, మనం ఓడిపోతున్నాం. శత్రువు బయటే ఉన్నాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆగు, నువ్వెవరో నాకు తెలుసు. మర్చిపోయావు అనుకున్నాను. నాటకోర్, అర్మోడాకి రక్షణగా ఉండవలసిన వాడివి ఇక్కడేం చేస్తున్నావు? ఇదేం మంచిది కాదు. మీ మిషన్ ని ముందుకు నడిపించడానికి మీ నాన్నగారు నన్ను పంపించారు. అర్మడా సైన్యం మొత్తం మీ గుప్పెట్లో ఉన్నప్పటికీ ఇంతవరకు మీరు భూమిని హస్తగతం చేసుకోనందుకు ఆయన బాధపడుతున్నారు. అయితే సరే, ఇక నేనే తిన్నగా రంగంలో దిగడం మంచిది. వెంటనే యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉండండి. మనం 5 నిమిషాల్లో బయలుదేరబోతున్నా. భూమికా? కాదు, మార్స్ కి కాదు. అవును, భూమికి. జబరస్ రోబోట్స్ ని, షిప్స్ అన్నిటి కూడా అప్రమత్తం చేయండి. మా నాన్నగారు ఆ గ్రహాన్ని కోరుకున్నారంటే నేను తెచ్చి ఇవ్వాల్సిందే. అతన్ని ఆపు డెమరాస్. మీ టాప్ కమాండర్ గా మిమ్మల్ని ఇక్కడే ఉండమని ఆజ్ఞాపిస్తున్నా. అదే మీకు సురక్షిత. అస్సలు ఉండను. మా నాన్నగారికి నా గురించి తెలియజేసే అవకాశం వచ్చింది. ఫైర్ ఆఫ్ ద ట్రస్టర్. ఎస్ బాస్. అతి త్వరలో ఈ భూమి మన సొంతం అవుతుంది. భూమి మీద ఉన్న ప్రజలారా, నేను ప్రిన్స్ బెకార్ని. ఇది నేను మీకు ఇస్తున్న నోటీస్ అనుకోండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలిగా ఉంది. అందుకే నేను మీకు 2 అవకాశాలు ఇస్తున్నాను. లొంగిపోతారా, నాశనం అయిపోతారా? మేము లొంగం. నాకు అడ్డు రావడానికి మీకు ఎంత ధైర్యం? అంటే ఈ కష్టాలన్నింటికి నువ్వే కారణం అన్నమాట. కానీ నేను మాత్రమే తను డిఫరెంట్ గా ఉంటాడనుకున్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకంటే ఇంకా గొప్పవాడెవడో వస్తాడనుకున్నా. ఎంత ధైర్యం? ఇది మార్ఫింగ్ టైం. నన్ను కాపాడండి. ఎక్స్పోజ్, దాడి చేయండి. గొప్పతనం ఏంటో వాళ్ళకి చూపించాలి.
వీడికి గొప్పతనం అంటే ఏంటో తెలియదు అనుకుంటా. మనం డిక్షనరీ చూపించాల్సిందే. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ కి వెళదాం. సూపర్ మెగా ఫోర్స్ రెడ్, సూపర్ మెగా ఫోర్స్ బ్లూ, సూపర్ మెగా ఫోర్స్ yellow, సూపర్ మెగా ఫోర్స్ గ్రీన్. సూపర్ మెగా ఫోర్స్ pink. సూపర్ మెగా త్వరపడండి, వాళ్ళందరినీ నాశనం చేసేయండి. గాయ్స్ ముందు మనం ఎక్స్బాక్స్ ని అంతం చేయాలి. ఆ తర్వాత ప్రిన్స్ సంగతి చూద్దాం. వీళ్ళు చాలా మంది ఉన్నారు. జియా మనం మన ఆయుధాన్ని మార్చుకుందాం. Thanks. ఇది నాకు బాగా నచ్చింది. యమ్మా, నా బ్లాస్టర్ తీసుకో. Thanks. ఈ బ్లాస్టర్ తో అంతా బ్లాస్ట్ చేసేస్తాను. సేవర్ ఇచ్చినందుకు థాంక్స్ జెట్. థాంక్స్ నోవా. బ్లాస్టర్ తీసుకో జెట్. హే ప్రిన్స్, ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. నేను ముందే ఊహించాను, నాకు ఆజ్ఞాపించండి. లెజెండరీకి మారుదాం. లెజెండరీ రేంజర్ మోడ్, మైటీ మార్ఫిన్. ఇది మార్నింగ్ టైం. Power daggers. Power bow. పవర్ యాక్స్, ఫైర్. పవర్ ల్యాన్స్. ఇతను నిజంగా చాలా బలవంతుడు. అయినా ఓడిపోతాడు. ముందు సమంగా పోరాటానికి ప్రయత్నించు. అదరగొట్టావు మెడకో. వాళ్ళు పవర్ అప్ అయినప్పటికీ నీతో పోరాడలేకపోయారు. వాళ్ళని అంతం చేయి. మనం మరో లెజెండరీ మోడ్ ప్రయత్నిద్దాం. అవును, మనం మిక్స్ చేద్దాం. ప్రయత్నించండి. వీళ్ళకి స్థిరమైన ఆలోచనలు ఉండవనుకుంటా. లెజెండరీ రేంజర్ మోడ్, గో గెలాక్సీ, గో గెలాక్సీ. మీరు ఇతర సంగతి చూడండి, నేను ప్రిన్స్ సంగతి చూస్తాను. నన్ను కాపాడండి. అక్కడే ఆగు. సరే, మీ ఇద్దరి కథ ముగిస్తాను. మర్యాదగా ఆలోచించి మాట్లాడు నువ్వు, లేదంటే ఇవే నీ చివరి మాటలు అవుతాయి. అవునా? అది చూద్దాం. ఈ లెజెండరీ మోడ్ చాలు. గ్రాస్ బ్లాస్టర్, ఫైర్. నీకే తిప్పి కొడతాను చూడు. రాసుకో. గాలేస్తుంది. ట్రై. వాడు చాలా బలవంతుడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? యుద్ధం చెయ్యాల్సిందే. కానీ నువ్వు ఒక విషయం మర్చిపోయినట్టున్నా. ఏంటది? మంచి ఎప్పుడు చెడిపోయిన గెలుస్తుంది. కానీ ఇప్పుడు కాదు. సోలార్ స్ప్లాష్ ఎనర్జీ. ఇది చాలా ప్రమాదకరం. నువ్వు మళ్ళీ నన్ను ఓడించావా? ఓడిపోయి ఒంటరిగా తలదించుకుని ఉన్నావు. ఆర్గస్, వాడి కథ ముగించేయి. అలాగే ప్రిన్స్, ముందు వీడి కదా, తర్వాత మిగిలిన వాళ్ళ కదా. దీని వల్ల నా సమర్థత ఏంటో నాన్నగారికి తెలుస్తుంది. ఆర్గస్, వివరాలానికి అందచేయి. అలాగే ప్రిన్స్. అంత సీన్ లేదు. మంచి ఎప్పుడు గెలుస్తుందని చెప్పానుగా. ఇది అసాధ్యం. మొహం మీద వద్దు. ఎక్కడైనా పర్వాలేదు, నా మొహం మీద కాల్చొద్దు. నాకు సాయం చేయి ఆర్గస్. బాస్, వాళ్ళు నన్ను కాల్చారు. నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను.
ప్రిన్స్ గాయపడ్డారు. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ఇంకా సేపట్లో ఆ రేంజర్స్ ఓడిపోయి ఉండేవాళ్ళు. ప్రిన్స్ ముందుకు వెళ్లకుండా ఉంటే బాగుండేది. నిలబడలేకపోతున్నారు, కళ్ళు తిరుగుతున్నాయి. నేను ఎక్కడున్నాను? ప్రిన్స్ ని బంధించే అవకాశం మన చేతికి చిక్కినా త్రుటిలో చేజార్చుకున్నాం. నొప్పి చెయ్యంతా పొట్టి పడినట్టుంది. తను ముట్టుకోకు. ముందు మందు తీసుకురండి. ఇదొక పేపర్ కట్. చెప్పండి ప్రిన్స్, ఇప్పుడు మనం ఈ మిషన్ ఏం చేద్దాం? మన షిప్స్ అన్ని మన ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే నా మొహం మీద గాయం చేస్తారో బెటర్కో. వెంటనే వెళ్ళి ఆ రేంజర్స్ అందరినీ అంతం నీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. నో, మన దగ్గర కీస్ ఉన్న పోరాటంలో మన శక్తులన్నీ హరించిపోతున్నాయి. లెజెండరీ రేంజర్ మోడ్ ను కూడా మనం ఎంతోసేపు ఉంచుకోలేకపోతున్నాం. అంతలోపే మన శక్తి క్షీణిస్తోంది. ఆ మాన్స్టర్స్ మళ్ళీ వస్తారు. నాకు డౌట్ ఏంటంటే మనం యుద్ధానికి సిద్ధంగా ఉన్నామా? మన శత్రువుల వైపు నుంచి ఆలోచించండి. వాళ్ళ తర్వాత మూవెంట్ కనిపెట్టడానికి మీ ఇంద్రజ్ఞానాన్ని ఉపయోగించండి. ఒక ప్లేన్ ప్లేస్. ప్లేనా? ఓకే, ఇప్పుడే తీసుకొస్తాను. వెయిట్ చేయండి. ఏంటి, ఇంతకు ముందు ఏ రేంజర్ ఫ్రయోని ఆర్డర్ చేయలేదా? నువ్వు జైడెన్వి కదా, రెడ్ సామురాయి రేంజర్వి. నువ్వు నిజంగా ఒక లెజెండ్వి. నా పేరు ట్రాయ్. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. మీరు నాకు తెలుసు, మిమ్మల్ని గమనిస్తున్నాను. మీ సమస్య కూడా నాకు తెలుసు. అందుకే మీకు సాయం చేద్దాం అనుకున్నాను. వా, ఈ డిస్క్ మీ నాన్నగారికి సంబంధించింది. దీన్ని ఉపయోగించి నీ శక్తిని రెండింతలు చేసుకో. Fire Flasher Dual Mode. థ్యాంక్ యూ. హే, ఈయన ఏమైపోయాడు? ఎలా మాయమైపోయాడు? హే, మీరు ఇప్పుడు ఒక అతన్ని నాకు ఆర్డర్ చేసి మీరు అలా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ రేంజర్స్ అంతం ఇప్పుడు దగ్గర పడింది. వాళ్ళని చేయకు. రేంజర్ వచ్చారా? ప్రిన్స్ ని గాయపరిచినందుకు మూల్యం చెల్లించడానికి వచ్చాను. ఏంటి? అవును, అతను గాయపడినందుకు మీరు ప్రతిఫలం చెల్లించాలి. మేము అసలు అతన్ని కొట్టనే లేదు. మా ఆయుధాలు చూసి అతను పారిపోయాడు. ఏదైతేనే ప్రిన్స్ కు జరిగిన అవమానానికి మిమ్మల్ని అంతం చేసే తీరతాను. అతనికి సాయం చేస్తున్నాడంటే వీడు అలాంటి వాడే ఉంటాడు. త్వరగా వదిలించుకుందాం. ఎస్, కానిద్దాం. వాళ్ళని మర్దనా చేసి ముక్కలు కోసేయండి. అలా పోరాడుతూనే ఉండండి. దెబ్బకొకడు పడిపోతున్నాడు. చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఏయ్, తప్పుకోండి. మనం నెక్స్ట్ లెవెల్ కి వెళదాం. Go, go, Megaforce! ఇదిగో, ఈ దెబ్బ ఎలా ఉందో చూడు. ఇలా ఎంతసేపు పోరాడతాం? గొడవలతో ఒక్కొక్కరిని నరికి పారేస్తే పోతుంది. నువ్వు నాతో పోరాడాలనుకుంటున్నావా బ్లాక్ రేంజర్? నీ కోరిక తీరుస్తాను. మీ గొప్ప శక్తివంతుడైన ప్రిన్స్ ఏడి? తను పోరాడలేక పారిపోయాడా? అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు పోరాడే స్థితిలో లేడు. ఎప్పటికీ పోరాట. అవమానానికి కూడా మూల్యం ఉంటుంది. ఇక లాభం లేదు. దీన్ని ఉపయోగించాల్సిందే. అయ్యో పాపం, ఇప్పుడు మీ అందరినీ అంతం చేసేస్తాను. వీడిని వదిలిపెట్టకూడదు. బాధ భయం అంటే ఏమిటో మీకు చూపిస్తాను.
మీరు ముగ్గురు కలిసినా నాతో పోరాడలేరు. మనకి ఇంకా ఎక్కువ శక్తి కావాలి. అర్థమైంది. అదృష్టం మరోవైపుంది. ఇంకా ఎక్స్పోర్ట్ ని పంపించి వాళ్ళని అంతం చేయండి. ఎంతసేపు పోరాడతారో పోరాడి వాటిని ఒప్పుకోండి. మన ప్రిన్స్ కు చేసిన దానికి వాళ్ళు మూల్యం చెల్లించాలి. మనకి లెజెండరీ పవర్స్ కావాలి. ఇది మార్పింగ్ టైం. వాళ్ళ మూని కనిపెట్టడానికి ఇంద్రియ జ్ఞానాన్ని ఉపయోగించమని జేడన్ చెప్పాడు కదా. ఆ పని చేద్దాం. వాళ్ళతో పోరాటానికి మంచి లెజెండరీ మోడ్ ను ఉపయోగిద్దాం. లెజెండరీ రేంజర్ మోడ్, ఆపరేషన్ ఓవర్ డ్రైవ్. లెజెండరీ రేంజర్ మోడ్, నింజా స్టార్, నింజా స్పాట్, లెజెండరీ రేంజ్ ఆఫ్ బ్లేడ్. రోయ్ చెప్పింది కరెక్టే. మనం వాళ్ళకన్నా ఒక అడుగు ముందుకు ఉండాలి. లెజెండరీ రేంజ్ మోడ్ ఇన్ స్పేస్. మిమ్మల్ని పొందలు పెట్టను. లెజెండరీ రేంజ్ మోడ్ డైనో థండర్ పవర్ అప్. ఇప్పుడు నా వంతు. లెజెండరీ రేంజర్ మోడ్ జియో. కానీ మా దుమారాన్ని మీరు ఊహించలేరు. నా తర్వాత అడుగుతా మీరు ఎగిరిపోతారు. లెజెండరీ రేంజర్ మోడ్ టైం ఫోర్స్. నీ టైం అయిపోయింది బాయ్. ఇక చాలు. వాళ్ళని మీరు అంతం చేస్తారా లేక నన్ను అంతం చేయమంటారా? అదంత సులభం కాదు. మెటాకోర్తో పోరాడడానికి మనం మరింత శక్తిని పుంజుకోవాలి. ఎక్స్బాక్స్ వెళ్ళి వాళ్ళను అంతం చేయండి. ముందు ఆ ఎక్స్బాక్స్ ని అంతం చేద్దాం. వాళ్ళకి గుణపాఠం నేర్పాలి. ఏంటని? శత్రువుని తక్కువ అంచనా వేయకూడదని. అంత పెద్ద ఎక్స్బాక్స్ దొండుని బలహీనమైన ఐదుగురు ఎలా అంతం చేస్తున్నారు? ఎందుకంటే మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. అదే మీకు మాకు తేడా. ఇప్పుడేమంటారు? ఇక మిగిలింది నువ్వే. నాతో పోరాడే అవకాశం మీకు ఇవ్వను. మళ్ళీ మనం లెజెండరీకి వెళదాం గాయ్స్. ఇది జేడన్ కోసం. మళ్ళీ కొంత ఎత్తు వేసుకున్నారా? మీరు ఎన్ని ఎత్తులు వేసినా మీకు సరైన సమాధానం నేను చెప్పగలను. రాయ్, జేడన్ ఇచ్చిన డబుల్ డిస్క్ ని ఉపయోగించు. అలాగే సరైన సమయం. ఫైర్ స్పాష్ డబుల్ డిస్క్ మోడ్. ఈ డిస్క్ అదిరిపోయింది. నేను ఒకసారి ట్రై చేస్తా. డబుల్ డిస్క్ 2 swords strike. ఎలా ఎలా ఇది సాధ్యమవుతుంది? జేడన్ ఇచ్చిన డబుల్ డిస్క్ భలే పనిచేస్తోంది. అలాగే సరే, సూపర్ మెగా మోడ్ ఫైనల్ స్ట్రైక్. నా జీవితంలో ఇదో భయంకరమైన రోజు. లేదారా ఏదో ఒకటి చేయి. అలాగే ప్రిన్స్. ఇప్పుడు ఇంకా బాగుంది. ఇప్పుడు మనం మరింత రెచ్చిపోవాలనుకుంటా. అవును. Summon Sky Ship.
ఇతన్ని మనం అంతం చేయాలంటే మనకి బలమైన మెగాజోడ్ కావాలి లెజెండరీ వైల్డ్ ఫోర్స్ మెగాజోడ్ అది నా బ్లాక్స్ నుంచి ఎలా తప్పించుకున్నాడు నా కంట్రోల్ పోతుంది. నాది కూడా మన స్నేహితులకు కాస్త సాయం కావాల్సి వచ్చేట్టుగా ఉంది. రేంజర్, మన సమురాయ్ స్నేహితులు వాళ్ళ మెగాజోడ్ పవర్స్ ని అన్లాక్ చేశారు. ఇది సామురాయ్ సర్ప్రైజ్. కూల్. ఇప్పుడు మన రెడ్ లైన్ ని సమరై పవర్స్ ని కంబైన్ చేద్దాం. లెజెండరీగా మారుదాం. రెడ్ లైన్ కంబైన్. లెజెండరీ సామురాయ్ మెగాజోడ్. నిజమైన మెగాజోడ్ అంటే అది. మీ దగ్గర చెత్త మెగాజోడ్స్ ఉంటే నా దగ్గర ఎక్స్బోక్స్ ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసారా? మన సామురాయ్ పవర్ తో వాళ్ళు అడ్డు తొలగిద్దాం. Swordfish Slash! ఏయ్, గెలుపుకు దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు వాడిని అంతం చేసేద్దాం. ఇక వాడి కథ ముగిద్దాం. మళ్ళీ తిరిగి లేవకూడదు. సామురాయ్ ఫైర్ స్మాషర్. ఏం జరుగుతుంది? సామురాయ్ స్ట్రైక్. రేంజర్ సూపర్ మెగా విజయం మన సొంతం. చాలా బాగా యుద్ధం చేశారు. వాళ్ళు ఎందుకు ఎంచుకోబడ్డారో అర్థమైంది. అవును, మన భూమి ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఉంటే శాశ్వతంగా సురక్షితంగా ఉంటుంది. ఇంతకీ ఎర్నిస్ ఫ్రోయో ఎలా ఉంది? నేను తిని చూడలేదు, కానీ మియాస్ వంట కంటే చాలా బాగుంటుంది. మనం వెళ్దామా? తప్పకుండా. ఆ కొత్త సామురాయ్ పవర్స్ భలే ఉన్నాయి. ఈ రోజు మనం ఆ మాన్స్టర్ నడ్డి భలే విరిచేసాం. కానీ మెంటార్ ఇంకా జేడన్ మనకి చాలా సహాయం చేశారు. వాళ్ళని కలిసినందుకు గర్వంగా ఉంది. నేను జియా కూడా వాళ్ళని కలిస్తే బాగుండేది. అవును, జోర్డన్ చాలా అందంగా ఉంటాడని విన్నాను. ఏంటి జియా, ఆ మాట అంటున్నది నువ్వేనా? ఏంటి జేక్, నీకు కాస్త అసూయగా ఉన్నట్టు అనిపిస్తోంది. అసూయ? నేను అసూయ పడుతున్నట్టున్నానా? చాలా ఎక్కువగా. అసూయతో గ్రీన్ కలర్ ముదిరిపోతుంది. బాగా చెప్పావు.